వెల్కమ్ టు 99 టీవీ. చూశారు కదా బంగ్లాదేశ్లో జరుగుతున్న పరిణామాలు. నిన్నటికి నిన్న ఒక హిందూ యువకుడిని హత్య చేశారు, కాల్చి చంపారు. రాణా ప్రతాప్ అతని పేరు, అతను ఒక జర్నలిస్ట్. మొన్నటికి మొన్న ఒక హిందూ మహిళని, 40 ఏళ్ల మహిళని వివస్త్రం చేసి అత్యాచారం చేసి ఆమెని రోడ్డుకి ఈడ్చుకుంటూ వెళ్ళారు. ఇంత జరుగుతున్నా సరే అక్కడ బంగ్లాదేశ్ మైనారిటీ జనతా పార్టీ అనే పేరుతోటి ఒక పార్టీ ఏర్పడింది, హిందువుల కోసం అని చెప్పి పార్టీ. వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ అధ్యక్షుడు సుకృతి మండల్ ఆయన ఏమనుకుంటున్నాడంటే జమాతే ఇస్లామీతో కలిసి మేము కూటమి కట్టబోతున్నామని ప్రకటించాడు, సూచనప్రాయంగా వెల్లడించాడు. హతాశులయ్యారు హిందువులు, 1 కోటి మందికి పైగా హిందువులు ఉన్నారు. రోజుకొకళ్ళని ఇద్దరిని చొప్పున చంపటం, బట్టలు రోడ్డదీసి చెట్టుకు కట్టేసి కాల్చటం లాంటి సంఘటనలు, రేపు లాంటి సంఘటనలు పునరావృతం అవుతున్నప్పటికీ కూడా పాకిస్తాన్ అనుకూల జమాతే ఇస్లామీతోటి ఈ బంగ్లాదేశ్ మైనారిటీ జనతా పార్టీ అనే హిందువుల పార్టీ జతకట్టడం ఏంటి అని చెప్పేసి చాలామందికి సందేహాలు వస్తున్నాయి. మైనారిటీ హక్కుల రక్షణ పేరుతో ఈ ప్రయత్నం చేస్తున్నామని చెప్పేసి సుకృతి మండల్ వాదన. మొత్తం రేపు ఫిబ్రవరిలో జరిగే ఎన్నికల్లో 28 మంది అభ్యర్థులు నిలబెడితే వాళ్ళలో 9 మంది నామినేషన్లు ఆమోదం పొందాయి. జమాత్ ప్రస్తుతం 10 పార్టీ ఇలా కూటమిలో భాగమై ఉంది. సో వాళ్ళతో పాటు వీళ్ళు కూడా చేరారు. అంటే కలగూర గంప కప్పలు తక్కడ దాంట్లో ఈ పార్టీ 2025 అంటే లాస్ట్ ఇయర్ హిందువులు ఇతర మైనారిటీల హక్కుల కోసం ఈ BMJP ఏర్పడింది, బంగ్లాదేశ్ మైనారిటీ జనతా పార్టీ. జమాత్తో కూటమి చేస్తే మైనారిటీల భద్రత బలపడుతుంది అనేది సుకృతి మండల్, ఆ పార్టీ BMJP పార్టీ అధ్యక్షుడి అభిప్రాయం. జమాత్ గురించి ఇక్కడ ఒకసారి మనం చెప్పుకోవాలి. 1971 విమోచన యుద్ధం సమయంలో జమాత్ పాకిస్తాన్ స్టాండ్ తీసుకొని బంగ్లాదేశ్ స్వాతంత్ర పోరాటంలో జమాతే ఇస్లాం పాకిస్తాన్ సైన్యానికి మద్దతు ఇచ్చింది. యుద్ధ సమయంలో జమాత్ అనుబంధ మిలీషియా బలగాలు మైనారిటీలైన హిందువుల మీద దాడులు జరిపాయి. దానికి సంబంధించి వాళ్ళ హైకోర్టు ఏం చేసింది, ఒక జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేసింది. 18,000 మంది మహిళలు, 8 ఏళ్ల చిన్నపిల్లల నుంచి 70 ఏళ్ల వయసున్న మహిళలందరి మీద అత్యాచారాలు జరిగినాయి అని చెప్పేసి ఆ కమిషన్ రిపోర్ట్ ఇస్తే దాన్ని బేగం ఖలీదా జియా ప్రభుత్వం తీసి అవతల పారేసింది. మొన్న మళ్ళీ ఆ విషయం బయటపడింది. ఇప్పుడు అలాంటి పార్టీతోటి బంగ్లాదేశ్ మైనారిటీ జనతా పార్టీ అనేది పొత్తు పెట్టుకుంటోంది. స్వాతంత్రం తర్వాత జమాత్ మళ్ళీ రాజకీయ అంటే బంగ్లాదేశ్ స్వాతంత్రం పొందిన తర్వాత హసీనా పాలనలో అంటే 2013లో జమాత్ కార్యకలాపాలను నిషేధించారు. నిజంగా షేక్ హసీనా ఉక్కుపాదంతో అణిచేయడం వల్ల అల్లర్లు ఆగి ఎంతో కొంత మేరకు హిందువులకు భద్రత ఏర్పడింది అక్కడ. యూనస్ తాత్కాలిక ప్రభుత్వం ఒక వెన్నెముక లేని ప్రపంచ బ్యాంకుకి, అమెరికాకు, డీప్ స్టేట్కు ఏజెంట్ అయిన దొంగ ఇది PhD అంటే ఎవరో రాసిన PhD తోటి వెళ్ళి ప్రపంచంలో ఆర్థికవేత్తగా గుర్తింపు పొంది లాబీ చేసుకొని అక్కడి నుంచి మరి హిల్లరీ క్లింటన్ ఏజెంట్గా ఆయన బంగ్లాదేశ్ వచ్చి తనకు ఒక ఆర్థిక స్వాతంత్ర పోరాట యోధుడిగా అభివర్ణించుకొని బంగ్లాదేశ్ ఆర్థిక వ్యవస్థని సమూలంగా మార్పు చేసిన ఒక సంస్కరణవాది మాదిరి పేరు తెప్పించుకొని ప్రభుత్వం చేస్తున్న యూనెస్కి వెన్నెముక లేదని మొన్న తెలిసిపోయింది. ఏం చేయలేకపోతున్నాడు. సరే, ఇప్పుడు BMJP జమాత్ కూటమి ప్రాధాన్యం ఏంటంటే మైనారిటీల భద్రతటే. అసలు మైనారిటీల మీద దాడులు చేసేవాడితో వెళ్ళి జతకట్టడం ఏంటి? ఇట్స్ అ బిగ్ క్వశ్చన్, $1 మిలియన్ క్వశ్చన్. BMJP అభిప్రాయం ప్రకారం జమాత్తో కూటమి చేస్తే మైనారిటీలకు రక్షణ ఎలా వస్తుంది? రాజకీయ లెక్కల్లోకి వెళ్తే BNPతో కూటమి కంటే జమాత్తో కూటమి మైనారిటీలకు ప్రయోజనకరమని BMJP భావిస్తుంది. BNP అంటే బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ. ఎవరిది అది? బేగం ఖలీదా జియా పార్టీ. ఇప్పుడు ఎవరు లీడ్ చేస్తున్నారు? ఖలీదా జియా మొన్నే కాలం చేశారు. వారి కుమారుడు 17 ఏళ్ల ప్రవాసం తర్వాత లండన్ నుంచి ఇక్కడికి వచ్చాడు. అతని మీద లెక్కలేని ఆరోపణలు, మత దురహంకారి, మత జాత్యహంకారి అండ్ ఫాసిస్టు, హిందువుల్ని తీవ్రంగా చిత్రహింసలకు గురి చేసినవాడు. అలాంటి పార్టీతో కన్నా జమాతే ఇస్లామీతోటి పొత్తు పెట్టుకుంటే మేలని BMJP భావిస్తుందిట. ఏ రాయితీ నేను పళ్ళుడు కొట్టుకోవడానికి? BMJP అట్లీస్ట్ ప్యాంటు షర్ట్ వేసుకొని ప్రపంచంలో నాగరికుడిలా కనిపిస్తున్నాడు. ఎవరు? బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ BNP. ఈ జమాతే ఇస్లామీ మత ఛాందస్వాదాన్ని నన్నలా కూరుకొని మరీ రంగంలోకి దిగుతుంటే రేపు పొద్దున నిజంగా వీళ్ళిద్దరు గవర్నమెంట్ ఫామ్ చేసిన హిందువుల మీద దాడులు జరగకుండా ఉంటాయన్న గ్యారెంటీ ఏమైనా ఉందా? లేదు. చరిత్ర పాఠం ఏం చెప్తుంది? 71 గుర్తు చేస్తుంది జమాతే ఇస్లామీతో వద్దని. సో ఈ రకంగా ఇప్పుడు మైనారిటీలకు ప్రత్యేకంగా నిలిచిన జమాత్తో ఇప్పుడు మైనారిటీ పార్టీ జతకట్టడం అనేది బోల్డని సందేహాలు. దీని వెనకాల ఏమైనా కుట్ర ఉందా? చెప్పలేం. డీప్ స్టేట్ ఏదైనా చేయొచ్చు. బంగ్లాదేశ్ని అస్థిరంగా ఉంచాలంటే ఇలాంటి కుయుక్తులకి, కుట్రలకి డీప్ స్టేట్ తెర లేపింది. చూద్దాం ఫిబ్రవరిలో ఎన్నికలు జరిగితే, ఒకవేళ జరిగితే, అవి కూడా పాసిబిలిటీ లేదు.
అందుకని ఇఫ్ అండ్ బట్ జరిగితే ఎలాంటి కూటమి అక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుందో.